శ్రీ గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత శివరాత్రి అరుణాచలం. అట్టి సమయంలో బ్రహ్మ విష్ణువు ఇరువురు శివశక్తులను ఉన్నతాసనాసీనులను చేసి అంజలిబద్ధులై కుడి ఎడమ నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు, కొద్ది కాలం మాత్రమే మనగలిగేవి ప్రాకృతములని లోక వ్యవహారము. హారములు, నూపూరములు, కేయూరములు, కిరీటము, మణికండలాలు, యజ్ఞోపనీతము, ఉత్తరీయము, పట్టువస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరు, ధూపము, దీపము, వేళ్లగొడుగు, పింజామరలు, ధ్వజము మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుణ్ణి పూజించారు. ఆ వస్తువుల వైభవం వాజ్మనోతీతం, ఇతర జీవులకు అలభ్యం. భగవంతుణ్ణి ఎప్పుడు శ్రేష్టతమైన వస్తువులతోనే కదా పూజించాలి. ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పముతో వాటన్నింటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతల ఆ వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్ల చేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు. కుమారుల్లారా, మీరు చేసిన పూజకు నేను మిక్కిలి సంతుష్టుడనయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినం, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని కాని మూర్తిని కాని అర్చించిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది. పున్నమ రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెళ్ళి విరుస్తుంది. కుమారుల్లారా, నేను ఆర్ధనక్షత్రయుక్త మార్గశిర పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేను యుద్ధ సమయములో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. అద్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన పూజాదికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది. భుక్తి ముక్తిదాయకం. దీనిని దర్శించి సృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వల్లే ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్తకోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు 1,000,000 రెట్లు పుణ్యం వస్తుంది. నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది, అత్యంత శోభనమైనది, సర్వకళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రం చే ముక్తి అర్చనాదికాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం సిద్ధం. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవాసుడైన శంకరుడు విధిమాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధములో హతులైన వారి ఘన సైన్యాన్ని తన అమృతధార రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని వారి అజ్ఞానాన్ని పరిహరించాలని అనుకంపతో తాను సర్వజ్ఞుడు సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు. కుమారుల్లారా, నాకు సకలము అంటే సాకారము, నిష్కలము అంటే నిరాకారము అయిన రూపాలు 2 ఉన్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్పిన మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడిని ఈశ్వరుడను. నేను ముందు స్తంభ రూపంలో నిరాకారంగాను తర్వాత సాక్షాత్ రూపంలోనూ ఆవిర్భవించాను. పుత్రుల్లారా, లోకాలన్నింటికీ ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రము ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసమైన యోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు, లోకములో కొండలు వృక్షాలు లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి.
అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకు నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతుంది. బ్రహ్మభావం నిరాకరం, ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేనే ఈశ్వరుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్మల్ని కృతార్థులను చేయడం కొరకే నేనిలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి మాధవుల్లారా, అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తుంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అనటంలో సందేహము లేదు. పంచకృత్య పరాయణుడను నేనే. నాయందు అవి స్థిరంగా ఉన్నాయి, ఇతరుల యందు లేవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే సాయుధ్యము లభిస్తాయి. సర్వత్ర లింగం ప్రధానంగానో మూర్తి అప్రదంగానో ప్రతిష్ఠ జరగాలి. మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు. తదుపరి వీడియో పంచకృత్యములు, ప్రణవం, పంచాక్షరి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే కామెంట్స్, లైకులు మాకెంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి లైక్స్, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.